ఈవివి సత్యనారాయణ సినిమాల్లో ఐరన్ లెగ్ శాస్త్రి అనే ఒక క్యారెక్టర్కి ఒక పవర్ ఉంటుంది. అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ మాడి మసి అయిపోతుంటుంది. అందుకే అతను బయటకు రాకుండా గొలుసులతో కట్టి పారేస్తుంటాడు. ఏపీలో కూడా ఒక ఐరన్ లెగ్ లీడర్ ఉన్నాడు అని సెటైల్ వేస్తున్నారు మాజీ మంత్రి రోజా మేడం. చెప్పండి మేడం. మనకొక సనాతన యోధుడు. సనాతన యోధుడా? ఎవరు పెట్టారు ఆ పేరు? తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు. ఏమని డిక్లేర్ చేసుకున్నాడు ఆయన? నేను సనాతన యోధుణ్ణి. ఎవరబ్బా? హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు. ఎవరబ్బా సనాతన? కొంపదీసి పవన్ కళ్యాణ్ సార్ కారు కదా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు మేడం? అదే తిరుపతిలో ఈ రోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దానికి ఆయన ఏం చేస్తాడు మేడం? దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? అంటే ఏంది? మళ్ళా గుడికి వెళ్ళి కింద నుంచి పైదాకా మెట్లన్నీ అడగమంటారా ఏందా? అది కుదరదు మేడం. ఇంకేదన్నా అడగండి. చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? ఎందుకు చేయిస్తారు మేడం? చేయించరంటే చేయించరు. మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? అస్సలు చేయరు. టీటీడీ చైర్మన్ తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? ఇదేమన్నా హోల్సేల్ వ్యాపారమా ఏంది మేడం? కట్టకట్టుకుని అందరూ రాజీనామా చేయడానికి? అయినా వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారు మేడం? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. వాళ్ళ ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? డిఎస్పీ ఫెయిల్యూర్ అంట కదా. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరిని వేసేశారు కదా. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. ఇది మరీ బాగుంది. వాళ్ళ మీద వాళ్ళే కేసులు పెట్టుకుంటారా ఏందా? చంద్రబాబు నాయుడు ఆయన లెగ్ మహత్యం ఏంటో గాని ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. లెగ్గు మహత్యమా? అదేంది అది? గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. అది భక్తులు తప్పే అని అప్పుడే తేల్చేసి కేసు కూడా క్లోజ్ చేశారు కదా. విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. ఆ వరదలకు కూడా మీ పార్టీనే కారణం అని డిక్లేర్ చేశారు కదా. బాగా జరిగితేమో మా గొప్పతనం 30 ఇయర్స్ ఇండస్ట్రీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు. అంతే కదా మరి. లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అది అంటే ఆర్టిస్టులు కూడా తప్పు పడతారా మీరా? సరే గాని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మేడం? ఎలా తప్పించుకుందామా, ఎవరి మీద తోసేద్దామా అన్న ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు. గట్టిగా అనకండి మేడం, మళ్ళా మీ పార్టీ మీద దోసేస్తారు. ఆల్రెడీ బాబు గారు హింట్ కూడా ఇచ్చేసాడు. మన గేమ్ చేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసారా? ఎట్టా జరిగింది మేడం ఫంక్షన్? ఫోటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ ఉన్నారు. సినిమా ఫంక్షన్ కదా మేడం. కలెక్టరు, ఎస్పీ, ఆర్డీఓ, డిఎస్పీ అందరూ వచ్చి ఉంటారు. ఒక సినిమా ఫంక్షన్ కి ఇంత ఇంట్రెస్ట్ గా ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఎందుకు టీటీడీకి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు? ఎందుకు? సరేగానే అసలు ఈ తొక్కిసలాట మీద టీటీడీ చైర్మన్ ఏమన్నారో విన్నారా మీరా? దేవుడి మీద భక్తి లేని వాడికి, ఆ పోస్ట్ చేసే విలువ లేని వ్యక్తికి అలాంటి పెద్ద పోస్ట్ ఇస్తే ఇలాగే ఉంటుంది. ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసంట మేడం. ఆయన మాట్లాడిన తీరు చూస్తే తాగి మాట్లాడా, వయసు అయిపోయి మాట్లాడా నాకైతే అర్థం కాలేదు. కానీ అబ్బా చూడ్డానికి అట్ట కనిపిస్తాడు కానీ సార్ అట్టంటోడు కాదు మేడం. గొడవలు అవుతాయి జాగ్రత్తగా చూసుకో అని ఎస్పీకి ఒక రోజు ముందే చెప్పారంటే సార్కి ఎంత ముందు చూపుందో మీకేం తెలుసు మేడం? అంతా దైవేచ్ఛ. నేను ముందే అనుకున్న ఎస్పీ గారికి చెప్పా, వినలేదు అంటే ఎవరిని ఇరికిచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళే గమనించుకోవాలి. ఒకరినొకరు ఇరికించాలని ట్రై చేసి చివరికి డిఎస్పీని ఇరికించేశారు. కానిస్టేబుల్ మీద ఇలా డిఎస్పీతో ఆగినారు. మీరు వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు ఇవ్వబాకండి మేడం. కానిస్టేబుల్తో పాటు హోమ్ గార్డులు కూడా ఇరికించేస్తారు.